వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 11 శనివారం నవమి తిథి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల జన సహకార లోపం ఒక్క విషయంలో కనిపిస్తుంది. అలాగే ఒక్క విషయంలో పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా పనులు పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. జన సహకార లోపం కూడా మీకు ఇబ్బందిగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులు, నిరాడంబరత, జన సహకారం బాగుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం కానీ అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలంతా కూడా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో ఒక్క విషయంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ శనివారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తమంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ అశాంతికి, కలహాలకి, గొడవలకి అవకాశం ఉంది. జన సహకార లోపం, భూవాహన సమస్యలు,
వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందులను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశివారు. ఈ తులారాశి వారికి శనివారం రోజు షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వ సహాయం అందుకుంటారు, తండ్రి సహాయం అందుకుంటారు, అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమములో కుజ సంచారం ఉంది. కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకోగలుగుతారు. భూ వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో శని సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో రైతులకు మంచి లాభాలు వస్తాయి. పంచమంలో రాహువు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. పంచమంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున తృతీయములో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, వ్యాపారపరమైన లాభాలను అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపము, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతి దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాల్లో ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను కానీ పశువర్ణ పన్నను కానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. సృజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో సంతోషంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యయములో చంద్ర సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఒక విషయంలో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా మంచి విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది.
పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట మీరే పనులు చేసుకుని శ్రమకు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో తర్వాత కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.